సార్ ఇప్పుడు చెప్పండి సార్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ ఎళ్లారు. వైసీపీ వాళ్ళు పొడుచుకున్న పరిస్థితి అక్కడుంది. కానీ ఆయన అక్కడికెళ్ళి రాజకీయం చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? అంటే మొదటిసారి కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ శవాలంటే చాలా ప్రీతి ఆయనకి. ముందు చెప్పాలంటే ఏదంటే ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోవడం ఆయన నైజం. ఇప్పుడు ఏదో జరిగిన ఇన్సిడెంట్ అది వాస్తవం. అంటే ఏదైనా సరే ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్న శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయటం, వాళ్ళ బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయటం, ఈయన మీద దాడి అని రాజకీయాలు చేయటం. అంటే శవాల మీద పుట్టిన పార్టీ, శవాలతోనే పెరిగే పార్టీ ఇది. అంటే శవం ఇప్పుడు ఏంటి ఆయనకి ప్రజల్లో రావడానికి మనం చూసాం. ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పిన్నెల్లి దగ్గరికి వెళ్ళాడు, నెల్లూరు జైలు. అది ఆయన అత్తగారి ఇల్లు, అది జైలు అనేది. అక్కడ ఆయన మొదలెట్టాడు. ఇప్పుడు రెండోది శవం కనబడింది. యాక్చువల్లీ ఒక ముస్లింగా నాకు తెలుసు, నాకు పల్నాడుతో నాకు సంబంధాలు ఉన్నాయి. నేను గురిజాల ఇన్ఛార్జ్గా అబ్జర్వర్గా పనిచేశాను కాబట్టి అప్పుడు వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా నాకు తెలుసు. ఆ రోజు అనవసరంగా 10 మంది మీద ఈ వైసీపీ మూకలు దాడి చేసి వాళ్ళని నానా హింసలు పెట్టారు. పెట్టి మళ్ళీ వాళ్ళ మీదే కేసులు పెట్టారు. అప్పుడు మా రాష్ట్ర కార్యదర్శి షమీ ఖాన్ కూడా అక్కడ, అప్పుడు ఆయన కూడా గాయపడ్డాడు. కాబట్టి కొత్త గొప్ప నాలెడ్జ్, దాని మీద నాకు నాలెడ్జ్ ఉంది. అలా ఉన్న దాన్ని ఇద్దరి మధ్య ఆయన పార్టీలో ఉన్న సొంత గొడవల్ని తగ్గించకుండా ఈ బ్రహ్మనాయుడు అనేవాడు ఎంత రాక్షసత్వంతో పరిపాలించాడు 5 సంవత్సరాలు. ఈ వినుకొండ ప్రజల్ని ఎవరు అడిగినా చెప్తారు. లోకల్ ఎమ్మెల్యే స్వార్థం తప్ప, తన స్వార్థాన్ని తప్ప దేన్ని కూడా పరిగణించలేదు. తన దగ్గర ఉన్న 2 వ్యక్తుల మధ్యలో వచ్చిన గొడవని తగ్గించవలసింది పోయి ఆజ్యం పోసి, ఎవరైతే జీలాని అనే వ్యక్తి ఉన్నాడో అతనికి వాళ్ళ కుటుంబం మీద దాడి చేపించి, అది వాళ్ళ మధ్య జరిగిన ఒక ఘర్షణ. అంటే 2 అనుచరులు, 2 ఒకే రౌడీ షీటర్ అనుచరులు వీళ్ళిద్దరు. రెండోది ఏంటి, మహానుభావుడు రషీద్ పంచేజీ కూడా సారా కొట్లో ముస్లిం సాంప్రదాయం ప్రకారం మద్యం అనేది మాకు నిషేధమే కాదు, అది హరాం చేయబడింది. ఆ వ్యాపారంలో ఉండటం కానీ ఆ వ్యాపారంలో పాలు పంచడం కూడా హరామే. అంటే వీళ్ళు క్యారెక్టర్ చెప్తున్నాను నేను. దాన్ని హరాం అంటే నిషేధించబడింది, పాపం కూడా కాదు, టోటల్గా నిషేధించబడింది. అలాంటి చోట పనిచేస్తున్న ఈ వ్యక్తులు, ఈ ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో పనిచేసే వ్యక్తులు, వీళ్ళ గురించి బెంగళూరు నుంచి లగెత్తుకొని వచ్చేసి నిన్న ఆయన అక్కడ క్రియేట్ చేసిన రాజకీయం. ఆయన వచ్చింది శవాన్ని చూడటానికి పోయి, రైట్, ఆయన పార్టీ కార్యకర్తని 5 నిమిషాలు ఒప్పుకుందాం. ఆ కుటుంబాన్ని ఓదార్చావా నువ్వు? వాళ్ళ చేతిలో ₹10 పెట్టావా? బయటికి వచ్చి ఏంటి సొల్లువాగుడు వాగుతాడు. మా ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అని. అరే నువ్వు వచ్చిన పని ఏంటి అక్కడ? వచ్చలేదు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, కొత్తగా ఎవరైతే ఈ వైసీపీ నాయకులు రాబోయే రోజుల్లో వీళ్ళ కార్యకర్తలు కూడా ఉండరనే ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళ కార్యకర్తలను ఏదో విధంగా రెచ్చగొట్టి కేసులో ఇరికించాలి. కేసులు ఇరిగిస్తే వీళ్ళ దగ్గర పడే ఉంటారు. పాత రోజులు మన విజయవాడలో చూసేవాళ్ళం. అంటే ఇది మొత్తం రాయలసీమ సంస్కృతి లాగా ఉందండి. వాళ్ళు కూడా అంతే కదండి, సేమ్ అట్లా. జగన్ అంటే అది మొత్తం రాష్ట్రం మొత్తం ఇప్పుడు రాయలసీమ అనకూడదు కదండి, ఫ్యాక్షన్ యొక్క మనం విజయవాడలో చూసామండి. ఆ రోజుల్లో స్టూడెంట్స్ ఎలా ఈ మామూలుగా ఈ 2 కులాలకి 2 వర్గాలకి ఎలా వాళ్ళు వాళ్ళు ఏదో తప్పు చేస్తే ముందు వీళ్ళు ఇరికిచ్చేస్తారు. అవన్నీ మనం చూసాం. అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు రాష్ట్రం మొత్తం చేయాలనే ఒక కృతనిశ్చయంతో ఈయన వెళ్ళిన చోటల్లో ఏమంటాడు, మా కార్యకర్తలు మేము సమాధానం చెప్తామంటే సమాధానం, నేను మాట చెప్తున్నాను, ఇప్పుడు సమాధానం చెప్తే ఏమవుద్ది? అధికారం మాది, మా మీద తిరగబడినా లేకపోతే మా మీద ఇచ్చేసిన ఏమవుద్ది? నష్టపోయేది ఎవరు? పాపం
సామాన్య కార్యకర్తలే కదా. మీరు మాత్రం వచ్చే నువ్వు మాత్రం మా 100 అడుగుల ప్యాలెస్లో ఉంటావు. పహారీ గోడ కట్టుకొని నువ్వు మాత్రం సేఫ్గా ఉండాలి. పాపం నిన్ను నమ్ముకున్న పాపానికి వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ రోడ్డు మీద వదిలితే తిరగబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైనా చేస్తే మళ్ళీ నీకు సానుభూతి అంటే నీ శవాలు కావాలి. నువ్వు సానుభూతి కోసం నువ్వు నీ వాళ్ళని రెచ్చగొట్టి మీ వాళ్ళని నాశనం చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ కుల అహంకారంతో నీ కులం వాళ్ళు తప్ప ఎవరు బాగుపడలేదు. అందులో కూడా అందరు కాదు, అంటే ప్రతి రెడ్డి బాగుపడిపోయాడని కాదు. అందులో కూడా నీకు సంబంధించిన వాళ్ళు, నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, నీతో పాటు ఉన్న పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, చెవిటిరెడ్డి లాంటి వాళ్ళు, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ బాగు చేశావు. సామాన్య రెడ్డిలు కూడా నువ్వు పీకిందేం లేదు. కాదు ఇప్పుడు ఎందుకు సామాన్య కార్యకర్తను రెచ్చగొడుతున్నావు? అధికారం నువ్వు 5 సంవత్సరాలు ఏం చేశావు? ఏదైనా రోజు తెలుగుదేశం కార్యకర్తని రోడ్డు మీద వచ్చి మాట్లాడే పరిస్థితిలో నువ్వు పెట్టావా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదిలేయండి. చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో మామూలుగా ఏదైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల మీద దాడి జరుగుతూ ఉంటే వాళ్ళని పరామర్శించడానికి పిన్నెల్లి వెళ్ళాలంటే బాబు గారి ఇంటికి గేట్లకి తాళ్ళు కట్టిన ఈ ఎదవలు, ఈ సైకోలు కూడా ఈరోజు నీతి అంట, నిజాయితీ అంట, ప్రజాస్వామ్యం అంట, హింస అంట, అసలు నిజంగా ప్రజలంతా చేతులెత్తి అంటే ఈయన షార్ట్ ఏదంటే చూసారా, మెమొరీ లాస్ ఏదైనా ఉందేమో ఆయనకి. అంటే గతం మర్చిపోయి మళ్ళీ నా కొత్త మాటలు మాట్లాడిస్తున్నాడు. అన్నీ అసలు ఒక్కటేముందండి, ఒక అమాయకుడు రోడ్డు మీద బాటిల్ పట్టుకొని ఈ బాటిల్ ఇంత రేటా అని ప్రశ్నిస్తే రెండో రోజు చెట్టుకు వేలాడాడు. ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఆడికి పాపం కిరణ్ని చీరాల్లో పాపం మాస్క్ అడిగాడు ఒక డాక్టర్, నడి రోడ్డు మీద ఆడిని పిచ్చోడు చేసి చంపేశారా? ఇసుక ధరల గురించి ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో మీరు శిరోమండనం చేశారు. అంటే మీరు ఏమంటున్నారు? చదువు తల్లి మిస్బా ఏమైపోయింది, మా సలాం కుటుంబం ఏమైపోయింది అంటే ఇవన్నీ జనాభా మర్చిపోతారనా? అంటే ఈయనకున్న మామూలుగా షార్ట్ మెమొరీ అందరికీ ఉందనుకుంటున్నాడు ఈయన. ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ, నీతి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే 45 రోజులు ఇవాళకి తెలుగుదేశం పార్టీ అధికారులు 45 రోజుల్లోనే అసలు ఈయన చెప్తున్న మాటలు, రాష్ట్రపతిని కలుస్తాడంట, రాష్ట్రపతి పాలనే పెట్టేయాలంట. అసలు ఈ సైకోకి అసలు దేవుడు అసలు నిజంగా చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి కడుపుని ఎలా పుట్టాడో కూడా అర్థం కావట్లేదు. ఆయన చదువులు అన్నింటిలో ఫస్ట్ క్లాస్ సార్. అవును, ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టే ఇవన్నీ ఫస్ట్ క్లాస్ పనులు చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం నీకు ఏం జరిగింది? ఇప్పుడు విజయవాడలో ఉందండి, మన విజయవాడ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మన విజయవాడలో దాడి జరిగాయా? లేదు. ఎందుకు? ఇది ప్రతి దాడి జరుగుతుంది, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీలో దాడి చేయటం లేదు. ఇప్పుడు నా విజయవాడ నగరంలో అంటే కానీ ఇక్కడ మనం చెన్నుపాటి గాంధీ మీద కూడా వాళ్ళే చేశారు. మళ్ళీ ఇక్కడ చేశారు వాళ్ళు. గాంధీ వాళ్ళ ఇంటి మీద వెళ్ళిపోవాలి కదా మా గాంధీ గారు. అవునండి, విజయవాడ నడిబొడ్డు, అందులో ఆయనకు చరిత్ర ఉన్న మనిషి, సీనియర్ నాయకుడు. అలాంటి ఆయన కూడా ఎందుకు? బాబు గారు ఒక మాట చెప్పారు, చట్టం తన పని చేస్తుంది, మీరు ఎవరు కూడా కలగజేయరు. లేకపోతే మా గాంధీకి దాడి చేయటం రాదా? లేకపోతే గాంధీ గారు చెప్తే ఎవరు దాడి చేయరా? అంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలని మేము అనుకుంటా ఉంటే పాపం ఎవరైతే ఆ రోజుల్లో ఆ ఎమ్మెల్యేలో లేకపోతే అక్కడ ఉన్న ఈ వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎవరైతే రెచ్చిపోయారో వాళ్ళే వాళ్ళ శిష్టాన్ని పోయిస్తున్నారు. భయం పుట్టుకొచ్చింది. మొన్న జేసీ దివాకర్ రెడ్డి గారిని చూసాం మనం. ఆయన ఇంటికి ఒక తెలుగుదేశం మాజీ నాయకుడు అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ మొన్న వస్తే ఆయన ఎత్తి అలా బయటపడేశాడు. ఎందుకంటే వాళ్ళకి భయం, మళ్ళీ జేసీ గారు ఏదైనా చేస్తారేమో అని. అంటే మీరు చేసిన తప్పులే. పెద్దిరెడ్డి ఆ రోజు ఎంత రెచ్చిపోయాడు.
అయినా ఇవాళ ఆయన వాళ్ళ ఇంటి మీద వెళ్ళాలంటే జేసీ గారికి ఎంత టైం పట్టుద్ది? మా పార్టీ ఆఫీసు మా పట్టాభి గారి మీద దాడి జరిగిందండి. వాళ్ళు మా పట్టాభి గారు వెళ్ళాలంటే ఎంతసేపు పట్టుద్ది? అధికారం మంది అన్నీ మనయే. కానీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న పార్టీ. ప్రజాస్వామ్యంలో ఎవరి మీద పట్టాభి గారి మీద 3 సార్లు దాడి జరిగింది. అయినా ఆయన సమయంతోనే ఉన్నాడు కదా. బాబు గారిని నమ్ముతున్నాడు. ప్రతి ఒక్కరం కూడా బాబు గారిని నమ్ముతున్నాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కష్టపెట్టాడు, అనవసరంగా వాళ్ళని కొట్టారు, వాళ్ళందరినీ చట్టపరంగా ఏం చేయాలో అంటే చట్టం అంటే ఇదంతా రెడీమెంట్ అవుద్ది. ఏది ఈ ప్రతీకారం అనేది. కానీ చట్టం అనేది శాశ్వతం. ఆ శిక్షల నుంచి వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. రాబోయే రోజుల్లో వాళ్ళందరూ అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతిదానికి కూడా ఈయన ప్రజాస్వామ్యం, వైసీపీ నాయకుల మీద దాడి, వైసీపీ ఆస్తులు ధ్వంసం అని. ఆస్తులు ధ్వంసం అంటే ఏంటి? గీతం గేటు పగలగొట్టినప్పుడు నీకు తెలీదా? మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లం శ్రీనివాసరావు గారి ఇల్లు పగలగొట్టినప్పుడు నీకు తెలీదా? అయ్యన్న పాత్రుడు గారు మా స్పీకర్ గారు సెంటు ఏంటి 3 అడుగుల 3 అడుగుల కోసం అని చెప్పి వాళ్ళని వాళ్ళ ఆవిడ్ని అర్ధరాత్రి మీరు హింసించిన దాన్ని అంటారు. ముఖ్యమంత్రి గారి ఇంటి మీద బాబు గారి ఇంటి మీద దాడి జోగి రమేష్. నేను చెప్పేది ఏంటంటే దాడి అంటే అది ఏది మన ఆస్తుల్ని ధ్వంసం చేయటం, లేకపోతే పిన్నెల్లి చేసాడు చూసాడు ఈవీఎం ధ్వంసం, ఇవన్నీ కూడా దాడి అంటారు. అంతేగాని ఇవాళ ఏదో స్థానికంగా ఒక పంచాయతీ ఏరియాలో కానీ ఒక డివిజన్ స్థాయిలో కానీ వాళ్ళకు ఉన్న వ్యక్తిగత తగాదాలు, వాళ్ళు పార్టీ వాళ్ళైనా సరే మా పార్టీ వాళ్ళైనా సరే అండి, అది అక్కడ స్థానిక గొడవేది. దానికి రాష్ట్రానికి సంబంధించింది కాదు. ప్లస్ పార్టీని అసలు అంటగట్టకూడదు. ఆ రోజు చంద్రయ్య గారిని ఆయన గుండెల మీద కూర్చొని ఒక పొట్టెల్ని కోసినట్టు మీరు కోస్తే ఆ రోజు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఈ సైకో పేటీఎం బ్యాచ్ వాళ్ళ మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ళ మన ప్రజలు ఏది తెలీదు అని ఈ నమ్మించాలనుకున్నాడు. ప్రజలు కూడా నటించారు భయంకరంగా. జగన్మోహన్ రెడ్డి ఆస్కార్ అవార్డు అంటే అంతకు మించి ప్రజలు కూడా ఆస్కార్కి మించి నటించారు. లాస్ట్లో ఏం చేశారు? గోతి తవ్వి 100 అడుగుల్లో పాతి పెట్టారు మళ్ళీ పైకి రాకుండా. అయినా నాకు బుద్ధి రాలేదు, నేను ఇలాగే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే నేను ఉంటాను అంటే అది నీ కర్మ, నీ పార్టీ. బాబు గారి దగ్గర అంత టైం లేదు. నువ్వు చేసిన అప్పులు, నువ్వు ఈ రాష్ట్రానికి చేసిన నష్టం అదంతా పూడ్చడానికి ఆయన పనుల్లో బిజీగా ఉన్నాడు. మా నాయకులందరూ కూడా వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. మాకు కష్ట సాధింపులతో కానీ ఈ ప్రతీకార చర్యలతో మాకు ఎలాంటి సంబంధం లేవు. రాబోయే రోజుల్లో మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాం. తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదలం. పక్క ఏం జరుగుతుందంటే తల్లికి వందం అనే అది ఒక్కడికే ఇస్తారని చెప్పేసి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. అది కూడా వచ్చి దాదాపుగా వచ్చి కొద్ది రోజులు పడుతుంది, కొద్ది రోజులు అవుతుంది. ఈ టైంలో రైతు భరోసా ఇవ్వలేదు, మాకు పిల్లలకి అది ఇవ్వలేదు అని చెప్పేసి మాట అనే వాదన వైసీపీ దగ్గర నుంచి, జగన్మోహన్ దగ్గర బ్యాచ్ నుంచి వస్తుంది. దీని విధంగా ఇప్పుడు మామూలుగా ఆ రోజుల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసింది ఇంట్లో ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరు పిల్లలకి మేము అమ్మ ఒడి ఇస్తామని చెప్పారు. దాని సాక్షాత్తు నిదర్శనం ఎవరు? భారతిరెడ్డి. ఆమె వీడియో ఇవాళ కూడా ఉంది, ప్రజల్లోనే ఉంది. అలా చెప్పి మోసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇస్తానన్నది ఎంత? 15,000. ఆ తర్వాత సంవత్సరం 14,000, ఆ తర్వాత 13,000. 5 సంవత్సరాలు నువ్వు ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు కూడా మొదటి సంవత్సరం లబ్ధిదారులకి, రెండో సంవత్సరం లబ్ధిదారులకి తేడా ఉంది. 2 నుంచి 3వ సంవత్సరానికి మళ్ళీ తేడా ఉంది. 3 నుంచి 4వ సంవత్సరానికి ఇంకా తేడా ఉంది. అంటే నువ్వు ఏదో ఒకటి అడ్డం పెట్టి చేసావు.
ఇవాళ 2019లో అధికారంలో వస్తే నువ్వు అమ్మఒడి మొదలెట్టింది ఎప్పుడు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు, మర్చిపోతారు అనుకుంటున్నారు. వీళ్ళ వైసీపీ నాయకులు చూస్తే జాలేస్తుంది. 2020 జనవరిలో నువ్వు అమ్మఒడి పెట్టావు. ఇది రికార్డెడే కదా. మేము అబద్ధం చెప్పినా గవర్నమెంట్ వెబ్సైట్లో వెళ్ళి అమ్మఒడి ఎప్పుడు కొట్టారంటే మీకైనా తెలిసిపోద్ది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి 45 రోజులు. అకాడమిక్ ఇయర్ అంటే ఏంటి? మేము అమ్మఒడి ఎప్పుడు ఇవ్వాలి? మొదటి సంవత్సరం 24-25 అకాడమిక్ ఇయర్కి మేము ఇవ్వాలి. అంటే నెక్స్ట్ మార్చి వచ్చి ఇవ్వచ్చు. కానీ మా నాయకుడికి అంత కూడా ఆయన చెప్పింది. ఆయన చాలా త్వరలోనే నెలన్నరలోనే ఒక్కొక్క కార్యక్రమాన్ని టార్గెట్ తీసుకొని ఈ చెప్పిన 5 సంవత్సరాలు 24-25 కావచ్చు, 25-26 కావచ్చు, 26-27 కావచ్చు, 27-28 కావచ్చు, 28-29 కానీ 5 సంవత్సరాల్లో కూడా మేము అమ్మఒడి అనేది, ఇది అమ్మ తల్లికి దీవెన అనేది మేము పేద ప్రజలకు ఇస్తాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఎలాంటి కోతలు లేకుండా ఇస్తాం. ఇది మా నాయకుడు చెప్పిన వాగ్దానం. బాబు గారు చెప్పారు కాబట్టి ఈ హామీ ఎక్కడ పోదు. మీరు ఎవరు కూడా ఆవేశపడాల్సిన అవసరం ఈ వైసీపీ పేటీఎంకి లేదు. మీరు ప్రతి దాన్ని కూడా మీరు ఏ విధంగా మీ కార్యక్రమాలు చేశారో, మీ అమ్మఒడే కాదు, మీ చేయూత, అవన్నీ కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో, మొదటి సంవత్సరం 6 లక్షల మంది ఉంటే 4వ సంవత్సరం వచ్చేటప్పుడు 23,000. అలా అయితే జరగదు. న్యాయబద్ధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ వాళ్ళు పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళకి అయితే ఇచ్చిందని చెప్పేసి ఒక మాట వస్తుంది. వైసీపీ ఒక అనుచరులకి వాళ్ళకి పెన్షన్లు కానీ ఇవన్నీ ఇచ్చారని ఒక ఆరోపణలు ఉన్నాయి. నిజమే? ఇచ్చామన్నా ఇవ్వలేదనా? ఇచ్చారని వాళ్ళు వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఒకసారి చూసాం, మన మధ్య చూసాం. సర్పంచ్ వాళ్ళ ఆవిడకి వాళ్ళ అంటే ఇప్పుడు ఒకటి బాబు గారు మాత్రం రివ్యూ చేయాలని నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. ఇష్టానుసారంగా 3 అంతస్తులు బిల్డింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ పింఛన్లు ఉన్నాయి. అంటే పేదలకు అందవలసిన ఆ డబ్బు అవసరం ఉండే వ్యక్తులు 3,000-4,000తో వాళ్ళకి పెద్దగా వాళ్ళ జీవితాలు మారిన వ్యక్తులు కూడా తీసుకుంటున్న ఈ సాంప్రదాయం మారాలి. వ్యక్తిగతంగా వాళ్ళకి ఇలాంటి విషయాల్లో బాబుగారు రివ్యూ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. చేయాలి కూడా. ఎవరో మెహర్బానీ కోసం ఎవడో ఆ కార్పొరేటర్ చెప్పాడనో, లేకపోతే ఆ పంచాయతీ అధ్యక్షుడు సర్పంచ్ చెప్పాడని చెప్పి ఇలా చేసుకుంటూ వెళ్ళినా ఏ సంక్షేమ పథకమైనా అర్హులందరికీ అందాలి. అర్హుడు అనేవాడు ఎవ్వడు కూడా ఇది మాకు అందలేదు అని బాధపడకూడదు. అదే పరిస్థితుల్లో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది.